అమ్మగారి డైరీ 9వ రోజు. మనము సహజ స్థితిలో ఉన్నప్పుడు మన మనసు శారీరకంగా కూడా హృదయంలో ఉంటుంది. అక్కడ నుండే వెలికి చూస్తూ ప్రపంచ విషయంలో వర్తిస్తుంది. మనం పరమాత్మ స్థితిలో, సహజ స్థితి అంటే మనము పరమాత్మ భావంలో ఉండినప్పుడు, ఆ పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు సహజంగా ఎట్లా ఉందో అట్లా జ్ఞానస్వరూపం కదా, అది ఆ హృదయంలో కదా దాని యొక్క స్వరూపము. కాబట్టి ఎట్లా ఉందో అట్లా ప్రశాంతంగా నిలిచి ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని మళ్ళా చూడకుండా ఉండదు, ప్రపంచాన్ని చూస్తుంది. కానీ ఎట్లా ఉందో లోపల ప్రశాంతంగా నిలబడినప్పుడు, అక్కడ పోయి నిలబడినప్పుడు ఎట్లా ఉందో అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది మనలో ఉండేటువంటి జ్ఞానము. ఆ విధంగా ఇంకా ముందు మీకు చెప్పవాలంటే దీంట్లో అక్కడక్కడ ఏం చెప్తూ ఉంటుంది అంటే, ఏమొస్తుందంటే అక్కడెక్కడ ఏమి రమణ మహర్షి మాట్లాడినట్టుగా వస్తుంది. అట్లాంటప్పుడు మీరు రమణ మహర్షి ఏమితో మాట్లాడిందాడా, అక్కడ ఎప్పుడో పోయినాడు కదా అని అనుకోవచ్చు. అంటే ఆలోచన కలగవచ్చు ఎవరికైనా. కానీ నాది ఎట్లయింది అంటే, నాకు రమణ మహర్షి పెద్ద, ఇప్పుడు మనం రోజు పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసే ఫోటో ఆ ముందు రూమ్లో ఉండింది. ఆ రూమ్లో ఉన్నప్పుడు కేవలం నేను ఆ రూమ్లోనే ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రోజు ఆ ధ్యానం చేసి ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తున్నప్పుడు నాలో ఏ విధమైన లోపలికి పోయి నిరాకారంగా ఇప్పుడు చెప్పినట్టు ఎట్లా ఉదాసీనంగా ప్రశాంతంగా నిలబడిపోతుంది కదా. అక్కడ గబగబా ఈ ప్రపంచ విషయాలు మాటలు ఉండవు కదా. ఆ స్థితిలో ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటానో అక్కడ తోచేటువంటి, అక్కడ నా ధ్యానంలోకి వచ్చేటువంటి సలహాలన్నీ కూడా ఒకవేళ నాలో నుంచే వచ్చినా కూడా ఆ మాటలు దాన్ని మహర్షిగా భావించేదాన్ని. విషయం చెప్తున్నా, మహర్షిగా భావించేదాన్ని. ఆ భావించి ఆ స్థితిని ఆయన ఏట చెప్తాడో ఆ విధంగా సర్దుకొని ధ్యానం చేసేదాన్ని. ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఆ ధ్యానం చేసిన దాన్ని మళ్ళా వెంటనే రాసి పెట్టేదాన్ని. ఏ విధంగా నేను ఆ ధ్యానంలోకి పోయినానో, నాకు ఏ విధంగా మళ్ళా ఆ పూర్ణ స్థితి కలిగింది. ఆ స్థితిలోకి పోయేటప్పుడు నేను ఏదైనా పొరపాటు చేసినప్పుడు నన్ను ఏ విధంగా సరిదిద్దినాడు మహర్షి, అది నాకు మహర్షి చెప్తూ ఉన్నట్టే అనిపించేది. నా యొక్క భక్తిభావమో ఏమో నేను చెప్పలేను, కానీ మహర్షి దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మహర్షి కనిపిస్తాడే. కానీ ఆ శబ్దము అనేది, ఆ మాట అనేది నాలోనే కలుగుతుంది. నేను చేసినటువంటి తప్పు నాలో ఉండేటువంటి జ్ఞానమే తెలుసుకొని మళ్ళా దానికి సరైన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ఆ విధంగా ప్రబోధిస్తూ వచ్చినప్పుడు ఆ విధంగా ధ్యానం చేసేదాన్ని. దాన్ని రాసినాను కాబట్టి మహర్షి చెప్పినాడు అని నేను ఎక్కడైనా సంబోధించినప్పుడు మీరు అన్యథా భావించవద్దు. ఏమంటే అది ఆ అనుభూతిలో, ఆ బ్రహ్మానుభవంలో ఆ మహర్షి మాట్లాడుతున్నట్టు అనిపించేది. నాకు కలిగినటువంటి ఏదైనా నేను మార్గం ఏదైనా తప్పుపడి ఉంటే దాన్ని సవరించేది కూడా ఆ స్థితిలో. అందుకు కానీ నేను ఆ విధంగా రాసిన, ఏమనుకోవద్దు. సామాన్యుడు ఎట్లనగా, సామాన్యుడు మనోరూపమైన అహంవృత్తి హృదయంలో పుట్టి సహస్రారానికి ప్రసరించి అక్కడ నుండి ఇంద్రియాల ద్వారా బయట వ్యవహరిస్తుంది. మామూలుగా మనం వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ శబ్దము ఉందే, ఈ జ్ఞానస్వరూపమైన నేను అనేటువంటి శబ్దమే అనుకోండి. ఈ శబ్దము ఎక్కడ పుడుతుంది? మొట్టమొదట
అది ఉదయించేది హృదయంలో. కాబట్టి మనం ధ్యానాన్ని కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కూడా శివోహం శివోహం అనే ధ్యానం చేయమంటే ఎక్కడ చేయాలా అంటే అక్కడ పుట్టిందో ఆ జ్ఞాన స్వరూపము అక్కడనే ధ్యానం చేయాలా. అందుకై ఈయన చెప్పిన ఆ విధంగా ఈ నేను అనేది ఈ హృదయంలో పుడుతుంది. కాబట్టి ఆ హృదయంలో నుంచి ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే ధ్యానం తెలిసినటువంటి వాడు, పరమాత్మను తెలిసినటువంటి వాడు. తెలియనటువంటి వాడికి ఏమవుతుంది అంటే హృదయంలో పుట్టి అది ఇడాపింగళ నాడుల ద్వారా సహస్రారానికి వ్యాపిస్తుంది. సహస్రారానికి వ్యాపించిన తర్వాత మళ్ళా అన్ని ఇంద్రియాల ద్వారా శరీరం అంతా వ్యాపించి బయటకు వస్తూ ఉంటుంది ఆ జ్ఞానం. అట్లా జరుగుతూ ఉంటుంది మనం బయట వ్యవహారం చేసేటువంటి స్థితి అంతా. కానీ ధ్యానం చేసేటువంటి స్థితిలో అంతర్ముఖమై ఆ హృదయంలోనే నిలబడినప్పుడు ఎక్కడ పుట్టిందో అక్కడనే నిలుస్తోంది. అది అక్కడ ఉదయించింది, దాని ఎందు అక్కడ పుట్టింది. కాబట్టి ఆ చైతన్య రూపంగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మము ఆ హృదయంలో అక్కడ పుట్టింది. కాబట్టి అక్కడ నుంచి జ్ఞాని అయినటువంటి వాడు ఆ పరమాత్మ స్థితిలో ఆ హృదయంలోనే నిలబడి ఉంటాడు. అక్కడి నుంచే ప్రపంచాన్ని కూడా చూడగలుగుతాడు అని చెప్తోంది. కానీ జ్ఞాని యొక్క మనసు ఎక్కడ పుట్టిందో అక్కడ నుండే జగత్తును చూస్తుంది. అదే ఎక్కడ పుడుతుందో నేను అనేటువంటి జ్ఞానము అనేది ఎక్కడ పుడుతుందో అక్కడ నుంచే జ్ఞాని మనస్సు ఆ ప్రపంచాన్ని చూస్తుంది. అజ్ఞాని మనస్సు తలలో వ్యాపించిన ఆ తలలో నుండి చూస్తుంది. తలలో బుద్ధి వృత్తి అవి ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుండి ప్రపంచాన్ని చూస్తుంది. జ్ఞాని హృదయం నుండి చూస్తాడు అంటాడు. ఆ స్థితిలో నేత్రాలలో దృష్టి కూడా రెప్పలాడక దృక్మాత్ర స్వరూపుడైన అర్ధ నిమిలిత నేత్రాలతో సహజమైన ఉనికి మాత్రుడై జగత్తులో వ్యవహరిస్తాడు. ఆ విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు హృదయంలోకి దిగుతుంది కదా ఈ జ్ఞానము. దిగినప్పుడు కళ్ళు పూర్తి తెరుచుకొని ప్రపంచాన్ని చూడదు. ఎట్లా ఉంటుంది అంటే ఆ లోపల నుంచి చూస్తూ ఉంది కాబట్టి ఈ ప్రపంచాన్ని హృదయంలోంచి చూస్తూ ఉంది కాబట్టి అప్పుడు పూర్తి నేత్రాలు తెరుచుకోవు. నిమిలిత నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు అటువంటి జ్ఞాని. దీనిని సహజ సమాధి అంటారు. ఆ విధంగా తన స్వరూపంగానే తాను ఉంటూ ప్రపంచాన్ని ఊరికే చూస్తున్నాడే కానీ అది ఫలానా ఇది ఫలానా అనేదానికి వీడి మనస్సు బయటికి రాలేదు కాబట్టి ప్రశాంతంగా నిలబడి ఉంటుంది. కాబట్టి దాన్ని సహజ సమాధి అంటే సహజంగా బ్రహ్మస్వరూపము అనేది ఎక్కడ పుట్టవాలనో అక్కడ ఉండిపోయింది. ఇక దేన్ని భావించలేదు. ఆ విధంగా ఉన్న స్థితిని సహజ సమాధి అంటారు. ఆ స్థితిలో నేత్రాల యందు ఒక విధమైన చల్లదనాన్ని కూడా అనుభవిస్తాము. అదే ఆ కంట్లా నిలబడి ఆత్మీయ ధ్యానం చేసినామంటే ఆ ధ్యానం చేసిన కొంతసేపటికి ఆ కళ్ళంతా కూడా చల్లగా అవుతాయి. ఆ చల్లదనం కూడా అనుభవింపబడుతుంది అక్కడ అని చెప్తున్నారు. అక్కడ అనుభవం శారీరకంగా కూడా తెలియవచ్చు. అట్లా ఆ అనుభవము ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా శారీరకంగా కూడా ఇది కదా పరమాత్మ స్థితి, ఇది కదా ప్రశాంతమైన ఆ జ్ఞాన స్వరూపము అని తెలుసుకోవచ్చు ఆ స్థితిలో అంటారు. ఆ ప్రశాంతత 72,000 నాడులకు వ్యాపిస్తుంది. అది ఆ విధంగా ఆ హృదయంలో చేరింది కదా, ఎక్కడ పుట్టిందో అక్కడ చేరింది కదా.
పుట్టి ఇంద్రియాల ద్వారా దేహమంతా వ్యాపించి అదంతా తర్వాత ఇంద్రియాల ద్వారా బయటికంతా వ్యాపించి ఇట్లా పొందకుండా ఎక్కడ పుట్టిందో అక్కడ నుంచే ఎంత విషయం కావాలనో అంత విషయానికి మాత్రమే బయటికి వస్తూ ఆ స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఆ స్థితిలో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపము పరమాత్మగానే ఉంటుంది అని చెప్తున్నా. అట్టి స్థితిలో బయట గురు రూపంలో ఉన్నట్టి ఆత్మ తన హృదయంలో నిండిపోతాడు. అరే ఆ సమయంలో ఆ గురువుని చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రశాంతత స్థితిలో గురువుని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గురువు మన హృదయంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ప్రశాంతత వల్ల అంటారు. ఇక ఆ స్వరూపానంద స్థితి కూడా మన భావనను బట్టి కలుగుతుంది. అది మనము ఏ రకమైన భావనలో ఉంటామో ఆ రకమైన భావనతో మన స్వరూపము మన పరమాత్మ స్థితి మనకు కలుగుతూ ఉంటుంది. ఆ ధ్యానం చేసినంతసేపు మనం దేనిని అనుకుంటున్నామో, ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మనే భావిస్తున్నామో ఆ పరమాత్మగానే మాత్రమే ఉంటుంది. ఇతర విషయాలు ఏవి దాంట్లోకి రావు అంటారు. ఎట్లనగా నాకు కోపం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు సంతోషంగా ఉంది అని మన భావనను బట్టి మనము ఆ అనుభవాన్నే పొందుతాము. ఏదైనా భావాలు మాట్లాడుతున్నప్పుడైతే బయటకు వచ్చి ఆ భావన ఏ మాట అంటున్నామో ఆ మాట రూపం మనసులో ఆ భావాన్ని పొందుతుంటుంది. దుఃఖం వచ్చింది అనేటువంటి వాడు ఏడుపు మొహం పెడతాడు కదా. నాకు సంతోషంగా ఉంది అనేటువంటి వాడు ఆ ముఖంలో సంతోషమైనటువంటి ఆ వికసితమైనటువంటి స్థితి కలుగుతుంది కదా. ఆ విధంగా ఏది భావిస్తూ ఉంటాడో ప్రపంచ విషయాన్ని, ఆ ప్రపంచ విషయం యొక్క స్థితిని ఈ ముఖంలో ఆ భావం కలుగుతూ ఉంటుంది అన్నట్టు. అలాగే నేను బ్రహ్మమైనాను, నేను ధ్యానాన్ని చేస్తున్నాను, నా హృదయం ఇప్పుడు పవిత్రమైంది, నాకు గురువు అనుగ్రహం కలిగింది, నేను సదాముక్తుడను, నాకు జన్మ లేదు, నేను ఏ పని చేస్తూ ఉన్నా నేను దేనిని అంటని వాడను, నేను ఇప్పుడే జీవన్ముక్తుడను అని ఏ విధమైన భావంతో ఉంటామో ఆ అనుభవ రూపంతో ఉంటాము. ఒకనొకటి నేను బ్రహ్మమైనాను. ఆ విధంగా నేను అంతర్ముఖమై నిరాకార స్థితిలో నిలబడి ఈ ప్రపంచ భావం ఏదీ లేకుండా శుద్ధమైన బ్రహ్మస్వరూపం అంటే నిరాకారము నిశ్శబ్దము అయినటువంటి ఏ రూపము లేనటువంటి బ్రహ్మస్వరూపం ఏది ఉందో అదిగా ఉన్నాను. నేను అంతర్ముఖమై హృదయంలో నిలబడి ఆ స్వరూపంగా నిలిచి ఉన్నాను అంటాను. నేను ధ్యానాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని ఏమన్నా చూస్తూ ఉన్నానా? లేదు, అన్నీ వదిలేసినాను, అంతర్ముఖమైనాను. హృదయంలో ఎక్కడ పుట్టినాను అక్కడ నా స్వరూపంగా నిలబడి నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటాను. నా హృదయం ఇప్పుడు పవిత్రమైంది. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అనేక విషయాలన్నీ వచ్చి అపవిత్రం కాకుండా సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ప్రపంచంలో ఉండేటువంటి నామరూపాలు అవన్నీ లేకుండా శుద్ధంగా ఉంది. నా జ్ఞానస్వరూపం ఏ విధంగా ఉంది అంటే అంతర్ముఖమై నేను ఏది అనుకోకపోయేటప్పటికీ నా హృదయము శుద్ధంగా ఉంది, ఏది అనుకోలేదు. శుద్ధంగా జ్ఞానమాత్రంగా మాత్రమే నిలిచి ఉంది నా స్థితి. నాకు గురువు అనుగ్రహం కలిగింది. అంతటి స్థితి ఇంతటి అనుభవం నాకు కలిగింది అంటే అదంతా కూడా నా గురువు అనుగ్రహము అని భావిస్తాడు. నేను సదాముక్తుడను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ జ్ఞానస్వరూపుణ్ణే. ఈ జ్ఞానానికంటే నాకు ఇతరమైన రూపం ఏది లేదు.
తర్వాత ఈ జ్ఞాన స్వరూపంగా నేను ఉండిన నేను మళ్ళీ దీంట్లోంచి మనోబుద్ధులు బయటికి వచ్చి తయారై ప్రపంచమైనప్పుడు ఆ సుఖ దుఃఖాలు ఏర్పడి నా దగ్గరికి వస్తున్నాయే కానీ నేను వేటిని అనుకోలే. నా దగ్గర మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏది లేదు. కేవలం జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మ ఏది ఉందో ఆ హృదయంలో ఆ విధంగా పరమాత్మగానే నిలిచి ఉన్నాను కాబట్టి శుద్ధంగా ఉన్నాను. నాకు వేటి సంబంధము లేదు కాబట్టి శుద్ధంగా ప్రశాంతంగా ఉన్నాను అని. నేను సదాముక్తుడను. ఇట్లా ఉండేటువంటి నా స్వరూపము ఎప్పుడూ ముక్త స్వరూపమే. ఈ జ్ఞాన స్వరూపము అనేది ఏదో మనం అంటుకొని ప్రపంచ విషయాన్నంతా అంటుకొని మన కల్మషం అవుతుంది అనుకుంటున్నాం కానీ జ్ఞానం కల్మషం కావడంలే. అది ఎప్పుడూ సాక్షి మాత్రంగానే ఉంది కాబట్టి దేంతోనూ కల్మషం కాదు. కాకపోతే ఈ మనోబుద్ధులు, ఈ దేహము, మన ప్రపంచ విషయాలు వాటితో కలుషితం అయిపోతుందే కానీ ఈ నేను ఎట్లా ఉన్నాను, జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తున్నాను. నేను ఎప్పుడూ ఈ శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుణ్ణే నేను అని ఆ అనుభవం చేస్తూ ఉంటాను లోపల. నాకు జన్మ లేదు. ఇంకా ఇటువంటి బ్రహ్మత్వాన్ని పొందినాను కదా. ఇంత బ్రహ్మత్వాన్ని పొందిన తర్వాత కూడా నాకు మళ్ళా జన్మం అంటూ లేదు. ఎందుకు? జీవన్ముక్త స్థితి. ఇప్పుడే శరీరం ఉండంగానే ఈ శరీరంలోనే ఈ ప్రపంచ విషయాన్ని, ఈ మనోబుద్ధులను మొత్తం అన్నిటినీ విడిచేసి అంతర్ముఖమై కేవలం జ్ఞానమాత్రంగా నిలిచినాను కాబట్టి నా జీవత్వము ఈ జ్ఞానంలో లయమైపోయింది. కాబట్టి నేను ఇప్పుడే ముక్తుడను. నేను జీవించి ఉండంగానే ముక్తి సంపాదించినటువంటి వాడిని అని. నేను ఏ పని చేస్తూ ఉన్నా నేను దేనిని అంటని వాడనేను. ఒకవేళ నేను బయటకు వచ్చి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఏదైనా బయట పని చేయవలసినట్టు ఉంటే ఆ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనిని నేను అంటుకోను. ఎందుకు? నాకు ఈ జ్ఞానం కలిగింది కాబట్టి ఈ జ్ఞానాన్ని నేను అనుభవపూర్వకంగా పొందినాను కాబట్టి బయటకు వచ్చి మళ్ళా ప్రతిదాంతో కలిసిపోవడం అంటూ ఉండదు. కానీ ఆ పనులన్నీ ఏ పనులు చేయవాలనో ఆయా పనులు మాత్రమే చేస్తాను కానీ నాకు దేనితో సంబంధం లేకుండా ఎప్పుడు జ్ఞానస్వరూపంగానే ప్రకాశిస్తాను అంటాడు. నేను ఇప్పుడే జీవన్ముక్తుడను. కాబట్టి నాకు దేనితో సంబంధం లేదు కాబట్టి నేను ఇప్పుడే బతికి ఉండంగానే, చనిపోయినాక అందరూ ముక్తి చెందుతారంటారు. ఎప్పుడో కాదు నాకు ముక్తి, ఇప్పుడే జీవన్ముక్తుడను. ఎందుకో నాకు దేనితోనూ సంబంధం లేదు. హాయిగా నేను బ్రహ్మము అని, శివోహమని, నేను పరమాత్మనని నేనుగానే నిలిచి చూసేటువంటి ఆ జ్ఞానస్వరూపము, ఆ అనుభవము నాకు కలిగింది కాబట్టి అని ఏ విధమైన భావంతో ఉంటామో ఆ అనుభవ రూపంతో ఉంటాము. అదే ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని భావిస్తూ లోపల నిలబడినాను కాబట్టి జ్ఞానమాత్రంగా ఏ భావంతో ఉన్నానో ఆ భావరూపమయ్యే, అంటే నేను ఏదైనా విషయ రూపమైతే ఆ విషయాన్ని అనుకుంటే ఆ విషయ రూపమైతా. నేను దేన్ని అనుకోలే. అంతర్ముఖమైన ఏ బ్రహ్మస్వరూపముందో ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నా కాబట్టి నేను ఏ భావం పొందుతున్నానో, ఏ బ్రహ్మభావం పొందుతున్నానో ఆ బ్రహ్మమాత్రంగానే ప్రకాశిస్తున్నాను నేను అంటాడు. కనుక మనము ఎప్పుడు బ్రహ్మభావంతో ఉంటే బ్రహ్మానుభవం కలుగుతుంది. బాగా విచారణ బాగా అర్థం చేసుకొని ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మభావంతో ఉంటే బ్రహ్మస్వరూపులమయ్యే ప్రకాశిస్తాము అంటుంది. ఇక్కడ భావం బ్రహ్మమవుతుందా అనే సందేహం కలగవచ్చు. ఇతర భావాలు తనకంటే ఇతరము కావచ్చు, కానీ బ్రహ్మభావం వేరే
బ్రహ్మం వేరే కాదు. అదే బ్రహ్మము భావము ఒక్కటే. భావము అంటే ఆలోచన కదా. ఈ ఆలోచన రూపము బ్రహ్మమైతుందా? బ్రహ్మస్వరూపం అంటే ఏ ఆలోచన లేనిది కదా అని ఏమైనా మనం అనుకోవచ్చు. కానీ అట్లా లేదు నా పరిస్థితి ఇక్కడ. ఏమంటే ఏ బ్రహ్మాన్ని అనుకుంటున్నానో, ఏ బ్రహ్మ మాత్రంగా నిలిచినానో ఆ బ్రహ్మస్వరూపమే, ఆ భావమే ఉంది కాబట్టి ఆ బ్రహ్మమే అయి ఉంటున్నాను. నేను ఇతర భావాల మాదిరి ఏదో ఆ భావం ఏ విషయం అనుకుంటానో ఆ రూపం ఏర్పడలేదు నా దగ్గర. అన్నీ వదిలేసినాను కాబట్టి శుద్ధంగా ఏ బ్రహ్మస్వరూపాన్ని భావిస్తూ ఉన్నానో ఆ బ్రహ్మమయ్యే నిలిచి ఉన్నాను జ్ఞానమాత్రంగా అని అంటాను. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కనుక బ్రహ్మాన్ని బుద్ధివృత్తిలో అనుభవించడం సవికల్ప సమాధి. అదే ఎప్పుడు బ్రహ్మస్వరూపాన్ని బాగా అర్థం చేసుకొని ఆ బ్రహ్మమాత్రంగా నిలబడి ఇది నా బ్రహ్మస్వరూపము అని మనము ఆ బ్రహ్మాన్ని భావిస్తామో అప్పుడు మన బుద్ధి కూడా ఆ బ్రహ్మరూపమే అవుతుంది. బ్రహ్మవేద్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమాత్రంగానే నిలబడతాడు. అంతర్ముఖమై కూడా ఇది ఏది అనుకోడు. దీన్ని విడిచవాలనా, దాన్ని విడిచవాలనా, అది పట్టుకోవాలనా, ఇది పట్టుకోవాలనా ఏం లేదు. అనుకోగానే తాను ఏ బ్రహ్మస్వరూపం అని బాగా నిశ్చయం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగానే లోపల నిలబడిపోతాడు. ఆ విధంగా ఉంటుంది. 9వ రోజు మనము సహజ స్థితిలో ఉన్నప్పుడు మన మనసు శారీరకంగా కూడా హృదయంలో ఉంటుంది. మన దేహం మనము సహజ స్థితిలో మనం కేవలము బ్రహ్మాన్ని భావిస్తూ ఉన్నామనుకో, బ్రహ్మ మాత్రంగానే ఉన్నామనుకో, అంత మాత్రంతోనే మనసు పూర్తి లేకుండా పోదు. ఆ బ్రహ్మము అయి ఉంటుంది. ఈ మనస్సు ఇంద్రియాలంతా వ్యాపించి కూడా ఉంటుంది. అక్కడ నుండే వెలికి చూస్తూ ప్రపంచ విషయంలో వర్తిస్తుంది. అదే ఆ పరమాత్మ స్థితిలో ఏ పరమాత్మ తానని తెలుసుకుందో, ఆ పరమాత్మ మాత్రంగా నిలిచిందో, ఆ పరమాత్మ స్వరూపం నుండి ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఎట్లనగా సామాన్యుడు మనోరూపమైన అహంవృత్తి హృదయంలో పుట్టి సహస్రారానికి ప్రసరించి అక్కడ నుండి ఇంద్రియాల ద్వారా బయట వ్యవహరిస్తుంది. సామాన్యమైన మానవుడి విషయం ఎట్లా ఉంటుంది అంటే హృదయంలో పుడుతుంది. అక్కడి నుంచి ఇడాపింగళ నాడుల ద్వారా సహస్రానికి వ్యాపిస్తుంది. ఆ సహస్రానికి వ్యాపించిన తర్వాత అక్కడి నుంచి ఈ శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ విధంగా వ్యాపించి ఇంకా ఈ ప్రపంచంలో ఏది ఉంది ఏది లేదు అన్నీ ఈ మనోబుద్ధుల ద్వారా, ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటుంది. ఆ విధంగా చూడకపోతే, మన చైతన్యం లేకపోతే, ఆ విధంగా బయటికి రాకపోతే, మన చైతన్యం శరీరం అంతా వ్యాపించకపోతే మనం ఈ ప్రపంచాన్ని చూడలేం. అట్ట లేకుండా ఆ విధంగా కాకుండా అజ్ఞాని అయినటువంటి వాడికి అక్కడ పుట్టినా అక్కడ మాత్రమే నిలబడదు. అక్కడి నుంచి సహస్రారానికి పైనుంచి, సహస్రారం నుంచి అంత శరీరం అంతా వ్యాపించి మనోబుద్ధులుగా ప్రపంచ వ్యవహారం చేస్తూ ఉంటుంది. 10వ రోజు మొదట తాను అనుభవించిన అనుభవాన్ని ఇతరులకు బోధిస్తాడు. ఆ బోధ కూడా తన శరీర ఇంద్రియాలు బోధించలేవని భావిస్తాడు. ఆ స్థితిలో ఏదైనా పరమాత్మ స్థితిని మనం అనుభవించలేమనుకో, నిలిచి బ్రహ్మమాత్రంగా అంతర్ముఖమై బ్రహ్మమాత్రంగా నిలబడి అనుభవించినామనుకో, ఆ అనుభవించినటువంటి బ్రహ్మాన్ని ఈ శరీరము, ఈ ఇంద్రియాలు వాటిని, ఆ పరమాత్మ స్థితిని గురించి ఇవి చెప్పగలుగుతాయి అంటే ఇవి చెప్పలేవు. వీటికి ఎంతసేపు ఉన్నా ప్రపంచాన్ని చూడడానికి, ప్రపంచ వ్యవహారానికి చూడడానికి పనికొస్తాయి. కానీ ఈ ఇంద్రియాలు, శరీరము ఇక్కడ ఈ పరమాత్మ స్వరూపం మాత్రము
తన జ్ఞాన స్వరూపం అనేది తను తెలుసుకుంది కాబట్టి ఆ జ్ఞానమాత్రంగా నిలబడి ప్రపంచాన్ని చూస్తుంది. ఎక్కడ జ్ఞానమాత్రంగా నిలిచి ఆ హృదయంలో నుంచే ప్రపంచాన్ని చూస్తుంది. మహర్షి కూడా ఒక మాట అంటాడు, జ్ఞాని హృదయం నుంచి చూస్తాడు, అజ్ఞాని తల నుండి చూస్తాడు అంటాడు. అంటే ఈ తలకు వరకు ప్రసరించి ఈ జ్ఞానము తలకాయంతా వ్యాపించి దేహమంతా వ్యాపించి ఇది మంచివాడు వీడు చెడ్డవాడు, ఈ ప్రపంచంలో ఏవేవి మంచి చెడుగులు ఉన్నాయో ఆ మంచి చెడుగులను అంతా విచారించుకుంటూ ఆ విధంగా ఈ ప్రపంచ వ్యవహారంలో ఉంటాడు. జ్ఞాని అట్లా ఉండడు. జ్ఞాని హృదయంలోంచి చూస్తాడు. వాడికి ఎప్పుడు కూడా ఆ హృదయంలో నిలబడడం అలవాటైపోయింది కాబట్టి ఆ చూపు కూడా కొంచెం ఆ నేత్రస్థానం వరకు వస్తుంది. అక్కడి ప్రపంచాన్ని చూస్తుంది కానీ ప్రపంచాన్ని అంతా చూడదు. ఏ పని కావాలనో ఆ పని దగ్గరికి మాత్రమే వచ్చి ఆ పని చేస్తుంది. మళ్ళా తన స్వరూపంగా అంతర్ముఖం అవుతూ ఉంటుంది జ్ఞాని యొక్క మనస్సు అంట. ఎట్లనగా శరీరము ఇంద్రియాలు తమను తామే తెలుసుకోలేవు, ఇక బ్రహ్మమును ఏమి తెలుపుతాయి? అది వాస్తవంగా ఈ శరీరాలు ఇంద్రియాలు తమము తామే తెలుసుకోలేవు. అంటే ఈ శరీరము ఇంద్రియాలు ప్రపంచాన్ని తెలుసుకుంటాయి కానీ తనను తాను కూడా తెలుసుకోలేవు. నేను మనస్సును నా మనస్సు ఈ విధంగా సంకల్పిస్తుంది అనుకునే వాళ్ళకే మనస్సు దాటిన వాడే ఆ మనస్సును చూసి ఆ మనస్సు యొక్క విచారం చేయగలుగుతాడు. బుద్ధి యొక్క విచారం చేస్తున్నాడంటే బుద్ధి వృత్తిని దాటినటువంటి స్థితిలోనే ఆ బుద్ధిని గురించి ఇది సక్రమంగా ఉందా, ఇది బాగుందా, ఇది అన్ని విచారిస్తుందా అని, లేక పరమాత్మ స్థితిలో ఉందా అని ఆ విధంగా దాన్ని కూడా విచారిస్తాడు. ఆ విధంగా ఎవరు ఈ ఇంద్రియాలే వాటిని అవి తెలుసుకోలేవు కదా, అవి పరమాత్మనేం తెలుసుకుంటాయి? వాటిని అవే తెలుసుకోలేని స్థితిలో అవి పరమాత్మనేం తెలుసుకుంటాయి? తెలుసుకోలేవు. కానీ పరమాత్మను ఎట్లా తెలియబడుతుంది అయితే అంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు, ఈ ఇంద్రియాలన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చేవాడు. అటువంటి వాడు కాబట్టి అతనే జ్ఞానస్వరూపుడు కాబట్టి తన జ్ఞానంతోనే తన్ను చూచుకుంటాడు. ఏ విధంగా తన పరమాత్మ స్థితిలో నిలబడతాడు? తన జ్ఞానం చేతనే తనను తాను చూచుకుంటాడు, తానుగా నిలబడతాడు. అంతేగాని జ్ఞానమే పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా నిలబడుతుంది కానీ ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ పరమాత్మను తెలుసుకోలేవు. వీటికి లేదా సత్తా, ఇవి ప్రపంచాన్ని చూడడానికి మాత్రమే. పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మే తెలుసుకోవాలా. ఆ జ్ఞాన స్వరూపం కాబట్టి పరమాత్మ ఆ జ్ఞాన స్వరూపుడే తన స్వరూపం ఇది, నేను ఈ బ్రహ్మాన్ని, నేను ఈ పరమాత్మను అని తను తానే తెలుసుకుంటుంది. అంతేగాని ఇంకా ఏవి పరమాత్మను తెలుసుకునే సత్తా ఈ ఇంద్రియాలకు వేటికి లేదు. కనుక మెయిన్ నుండి వచ్చిన కరెంటు తీగల ద్వారా బల్బు ద్వారా ప్రకాశాన్ని ఇచ్చినట్టు తన శరీర ఇంద్రియాల ద్వారా ఆ శుద్ధ చైతన్య రూపుడే తన ఆనందానుభవ తత్వాన్ని బోధిస్తుందని భావిస్తాడు. ఆ జ్ఞాన స్వరూపము ఆ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని అంతా చూస్తాడు. ఇంకా జ్ఞానాన్ని పొందవాలంటే అక్కడ ఇచ్చినటువంటి వాడే మళ్ళా ఇంద్రియాల్లోంచి వెనక్కు పోతాడు. వెనక్కు పోయి తన స్వరూప స్థితిలో నిలబడి ఈ నేను బ్రహ్మము అని ఆ బ్రహ్మాన్ని చూడగలుగుతాడు, రెండూ చేయగలుగుతాడు. అదే అంతర్గురువు యొక్క ఉద్దీప్తి. అంతర్గురువు యొక్క ఉద్దీప్తి, దీప్తి, గురుదీప్తి, హృదయ ప్రకాశము. అంతర్గురువు యొక్క హృద్దీప్తి అంటే అక్కడ నీకు తెలిపేవాడు ఎవడూ లేదు, చెప్పేవాడు ఎవడూ లేదు కదా, నీలో నీవే తెలుసుకుంటున్నావు కదా. ఆ హృదయంలోకి పోయి ఇప్పుడు నా జ్ఞానస్వరూపం ఉందే, ఈ జ్ఞానము
నా ఎవరి చేత తెలియబడుతుంది? దేని చేత తెలియబడుతుంది? దేని చేత? ఈ ఇంద్రియాలు ఏవి కూడా నా జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి లేదు వీటికి. కాబట్టి నేను ఇప్పుడు బ్రహ్మంని, నా స్వరూపం బ్రహ్మము అని తెలుసుకుంటున్నానండి. దేని చేత తెలుసుకుంటున్నాను? నా జ్ఞానము చేతనే నా బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటున్నాను. నా జ్ఞానమే నా బ్రహ్మత్వాన్ని తెలుపుతుంది అని. కనుక ఆ ప్రసరణ తనది కాదని, అది కేవలం తన గురువు రూపాత్మదేనని, తానన్న పదార్థమే లేదని సంపూర్ణ శరణాగతి నొందుతాడు. ఇదే గురువు అనుగ్రహ ప్రసారం. అది ఆ విధంగా ఇంతటి జ్ఞాన స్వరూపాన్ని పొంది ఇక్కడ ఏది ప్రసరణ జరుగుతుంది, ఏది తను తాను తెలుసుకుంటుంది అనేటువంటి విజ్ఞానం కూడా కలగవాలంటే ఆ అంతర్ముఖమై నిరాకారంగా నిలబడి ఈ జ్ఞానాన్ని ముందు చూసి, ఈ జ్ఞానమే కదా నేను బ్రహ్మము, నేను పరమాత్మను అని తెలుసుకుంటుంది అన్న విషయము ఎట్లా తెలియబడింది అంటే గురువు అనుగ్రహం వల్ల తెలియబడింది. నా గురువే నాకు అంతర్ముఖమైన స్థితిలో నా గురువే నాకు ఈ స్థితిని తెలిపినాడు అని ఆనందిస్తాం. 11వ రోజు. ఒక్కొక్కప్పుడు ఇంద్రియ వ్యాపారములతో కూడి తన సహజ స్థితిలో ఉండగా మరలా ఏకాంతమైన ఒక స్థలంలో పద్మాసనాశీలుడై ఇంద్రియ మనోబుద్ధులను అణిచి తుర్యాతీత సమాధిలో నిలుస్తాడు. ఒక్కొక్కప్పుడు బయట ఉండవలసి వస్తుంది. బయట ఉండవలసి వచ్చినప్పుడు ఇప్పుడు బయటికి ఏది వచ్చింది? బయట ఉన్నాను అంటున్నానే కానీ ఏదో నా దేహం ఒకటి ఉంది, నాకు మనోబుద్ధులు ఒకటి ఉన్నాయి, ఇవి నాకు ప్రపంచాన్ని తెలియజేస్తున్నాయి బయటకు వచ్చి అని అనుకుంటున్నాను కదా. అది వాస్తవం కాదు. ఈ మనోబుద్ధుల ద్వారా ఈ దేహంలో ఏ చైతన్య రూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మే ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ఆ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చే వాళ్ళకి ఏ ఇంద్రియం ద్వారా వస్తుందో అది ఆ మనస్సు తెలియజేస్తుంది, ఈ బుద్ధి తెలియజేస్తుంది, ఈ అహంకారం ఇట్లా చేస్తుంది, ఈ చిత్తం ఏ విధంగా చేస్తుంది అని అనుకుంటున్నామంటే ఆ ఉపాధులు ఉన్నాయి, వాటి ద్వారా ఆ ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి వాటికి కలిగేటువంటి ఇవి మంచి చెడుగులు ఉన్నాయో అవి తెలియబడుతూ ఉన్నాయి దానికి. అయితే ఇదంతా అది ఎక్కడ జరిగింది? ఇదంతా ఒకే జ్ఞానస్వరూపమైన పరమాత్మ నాలో ఉండి, నాలో ఉన్న పరమాత్మే ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా బయటికి పోయి ఇవంతా చేస్తున్నట్టు నాకు తెలియబడుతుంది. కాబట్టి మొత్తం ఏ ఇంద్రియాలు ఏ పని చేసినా నా బ్రహ్మస్వరూపానికంటే వేరైనటివి కాదు, మొత్తం అన్నీ కూడా నా జ్ఞానం వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి అనుభవాన్ని పొందుతాం. ఎందుకనగా నియామకులైన సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ధ్యాన మగ్నులై ఉండగా మనము ధ్యానాన్ని విడుచుట ఎందుకనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇంకా చెప్పబోతే బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉంటాడు, ఈశ్వరుడు ధ్యానంలో ఉంటాడు, విష్ణువు ధ్యానంలో ఉంటాడు. వీళ్ళంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటే మనం ధ్యానంలో ఉండకపోవడం ఏమిటిది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. మనం ధ్యానాన్ని విడుచుట ఎందుకనే ప్రశ్న ఉదయిస్తుంది అనగా మన సాధనారూప ఇంద్రియ నిగ్రహ ధ్యాన సత్తాయే మన వ్యవహార రూప సహజ సమాధికి బలాన్ని ఇస్తుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ యొక్క జ్ఞానసత్తానే ఇంద్రియాల రూపంలో బయటికి ప్రసరిస్తుంది. వద్దు అనుకున్నానా జ్ఞానమాత్రంగా తానుగా నిలుస్తుంది. విషయం అర్థమైతే ధ్యానం అక్కర్లేదు. అయితే వాళ్ళకంతా తెలియకదా అది కాదు, తెలిసినా వాళ్ళు ఆ ధ్యానమందు నిమగ్నులయ్యే ఉంటారు, ఆ జ్ఞానమందే నిమగ్నులై ఉంటారు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకొక దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారని కాదు,
వాళ్ళ యందు ఏ పరమాత్మ స్థితి ఉందో, బ్రహ్మదేవుడి యందు కానీ, ఈశ్వరుడి యందు కానీ, విష్ణువు యందు కానీ ఏ పరబ్రహ్మ స్వరూపం ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం కాదది. ధ్యానము అంటే తాను వేరుగా ఉండి ఇంకొక రూపాన్ని మనసులో పెట్టుకోవడం అనేది ధ్యానం. ఇది ధ్యానం కాదు. ఏ పరమాత్మ ఉందో పరమాత్మగా నిలిచి ఉన్నారు. ఎవరి పరమాత్మ స్థితిలో వాడు తన జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ స్థితిలో పరమాత్మగా నిలిచి ఉన్నాడు, కానీ పరమాత్మను ధ్యానం చేయడం లేదు. పరమాత్మను ధ్యానం చేయడానికి నీవెవరు? నువ్వెక్కడి నుంచి చేస్తావు ధ్యానం అంటే? నీవు కూడా ఆ పరమాత్మ స్వరూపుడివే కదా. ధ్యానం చేయవలసింది జ్ఞానమే కదా. జ్ఞానం లేకుండా దేహము, ఇంద్రియాలు ఇవన్నీ ధ్యానం చేయగలుగుతాయా? తమోగుణ స్వరూపాలు, వీటికి జ్ఞానశక్తి లేదు. ఇవేం ధ్యానం చేస్తాయి? మరి ధ్యానం చేసేదెవరు అంటే నా జ్ఞాన స్వరూపమే. ఎవరిని ధ్యానం చేస్తుంది? నా జ్ఞానాన్నే. తనను తానే ధ్యానం చేస్తుంది. ధ్యానం కాదది. ధ్యానం అనకూడదు. తాను తానై నిలిచింది. జ్ఞానమాత్రంగా, బ్రహ్మమాత్రంగా తాను తానుగా నిలబడిన స్థితి. దాన్ని ఏమి చెప్పడానికి వీల్లేక, దానికి ఇంకొక పేరు పెట్టడానికి వీల్లేక ధ్యానం అనే పేరు పెట్టినాం, కానీ అది ధ్యానం కాదు. అది కూడా వస్తుంది. కనుక నాకు బయట లోపల బ్రహ్మత్వ నెత్తి ఉంది కదా, నేను ధ్యానం ఎందుకు చేయాలి అనిపించకూడదు. అట్లా అనిపిస్తే అది పతన స్థితికి దారి తీయవచ్చునని, మరలా పతన స్థితికి దారి తీయవచ్చునని మరలా తన స్వరూప నిష్ట అయిన ధ్యానంలోకి వెళతాడు. అది నేను ఎందుకు ధ్యానం చేయవాలా? నేనే కదా సర్వానికి అధీనమైన అధికారిని అయినటువంటి వాడిని అని అనిపించినది. అంటే ఇది ఏమవుతుంది అంటే ఇది ఎటు కాకుండా చెడిపోయి పతనమయ్యే స్థితి. కాబట్టి అట్లా ఉండకూడదు. ఏమి ధ్యానం చేసినా నేను ఇతరాన్ని ఏది ధ్యానం చేయలేదు, కానీ నేనుగానే నిలిచి ఉన్నాను. నేను ధ్యానం చేయడం కాదు, నన్ను నేను ధ్యానం చేయాలంటే నేను వేరుగా ఉండి నేనైన బ్రహ్మత్వాన్ని ధ్యానం చేయవాలా? నేను బ్రహ్మస్వరూపానికంటే వేరైన వాడిని కాదు కదా. కాబట్టి నేను బ్రహ్మస్వరూపుణ్ణి, బ్రహ్మాన్ని ఏం ధ్యానం చేస్తాను? కాబట్టి అందుకే జాతృధ్యాన విహీనోస్మి జయహీనోస్మి సోస్మ్యహం లక్ష్య విహీనోస్మి లయహీన రసోస్మ్యహం. శంకరాచార్యులు చెప్తాడు ఈ విషయాన్ని. ఎట్లా ఉన్నావు నువ్వు పరమాత్మ స్థితిలో, ఏ విధంగా నీ స్థితిలో నువ్వు ఉన్నావు అంటే జాతృధ్యాన విహీనోస్మి. ధ్యానం చేసేటువంటి వాడుగా కానీ, ధ్యానం చేయబడేటువంటి ఒక జయ పదార్థంగా కానీ, ధ్యానము అనేటువంటి ఒక ప్రక్రియగా కానీ నేను లేను. ఎట్లున్నాను? లయహీన రసోస్మ్యహం అంటే ఎప్పటికీ నాశనం చెందనటువంటి, లయం లేనటువంటి ఈ రసస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా ఉందో ఆ పరమాత్మగా నిలిచి ఉన్నాను. అంతేగాని నేను ధ్యానం చేయలేదు, నాకు ధ్యానం అక్కర్లేదు. ఈ పరమాత్మ స్వరూపం నేనని నాకు తెలియబడిందో ఆ బ్రహ్మమాత్రంగా నిలబడి ఉన్నానే కానీ నేను ఏది ధ్యానం చేయలేదు అంటాడు శంకరుడు కూడా. ఈ విధంగా కొంతసేపు స్వరూపనిష్ట, కొంతకాలము సహజ సమాధిలో గడుపుతాడు. ఇదే ఉత్తమ సాధకుని స్థితి. ఆ విధంగా ఆ అనంతమైన అంత లోపలికి పోయి అంతర్ముఖమైన స్థితిలో ఉండి ఆ పరమాత్మ స్థితిలో ఉండి ఆ విధంగానూ ఉంటాడు. పరమాత్మ స్థితి నుండి బయటకు వచ్చి ఇదంతా పరమాత్మ స్వరూపమే కదా, సర్వము బ్రహ్మస్వరూపమే కదా అని బయట చూస్తాడు, లోపల చూచుకుంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు అని అంటాడు. 12వ రోజు. ఒక్కొక్కప్పుడు సహజంగా ధ్యానానికి కూర్చుంటాడు. అప్పుడు
మాయా ప్రభావంతో ఏదో లోతుల్లోకి అనగా హృదయంలోకి దిగడము, వృత్తులను అంచడము వంటి ప్రయత్నాలు చేస్తాడు. అది మనము ధ్యానానికి కూర్చుంటాం. ధ్యానానికి కూర్చుంటే ఎక్కడ నిలబెట్టవాలా? ఈ మనస్సును నేత్రస్థానంలో నిలబెట్టవాలనా, లేక భూమధ్యంలో నిలబెట్టవాలనా, లేక ఆశ్రారంలో నిలబెట్టవాలనా అని ఇవన్నీ చూసుకుంటూ ఏది వద్దు లోపలికి పోవాలి కదా ధ్యానం అంటే. కాబట్టి ఆ లోపలికి పోదాము అని చిన్నగా లోపలికి దిగుతాడు. దిగి పోతూ ఉంటాడు. అప్పుడు ప్రబోధం వస్తుంది. ఎక్కడికి పోతావు, ఎంత దూరం పోతావు, ఎక్కడికని పోతావు, అదే వస్తుందమ్మా. కొంతసేపటికి వెంటనే గురువు అనుగ్రహముతో అంతర్యామి ప్రబోధం వస్తుంది. అదే ఏమిటి? నీ ప్రయత్నము సదా అనుభవ రూపమయ్యే ఉన్న నీ తత్వాన్ని సాధించడానికి గాని అనుభవించడానికి గాని నీకన్నా ఉనికి వేరే ఉందా? అది ఎక్కడికో పోయి నిలబడితే వస్తుందా? ఇది గురు ప్రబోధం. గురువు చెప్తున్నాడు. ఏమి ఎక్కడికి పోతావు, ఎంత దూరం అని లోతుల్లోకి పోయి ఆ ధ్యానం చేస్తా అంటావు. అంత లోపలికి పోతేనేనా నీ బ్రహ్మత్వము? నీ బ్రహ్మత్వం బయట లేదా? కానీ ఆ గురువు యొక్క ప్రబోధం అయితేనే ధ్యానాన్ని విడిచేసి ఏ బ్రహ్మము తానై ఉన్నాడో బ్రహ్మమాత్రంగా నిలుస్తాడు. ఆ విధంగా ఆ నిలకడ జరుగుతుంది. ఆ నిలకడకు కూడా మళ్ళీ అక్కడ చేస్తున్నా అంటే మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పొరపాటుగా జరిగినప్పుడు ఆ గురువు లోపల అంతర్గురువు ఉన్నాడే, ఆ అంతర్గురువు అక్కడికక్కడనే సర్దేసి మళ్ళా నిన్ను సరైన దాంట్లో నియమిస్తాడు. ఆ విధంగా నా అంతర్గురువు నన్ను నియమించినాడు. ఎక్కడికి పోతావు, ఎంత దూరం పోతావు, ఏం చేస్తావు, నువ్వే కదా అది. హాయిగా నీ వదిలి నీవుగా ఉండిపో. అట్లా ఉండకుండా ఏదేదో చేస్తానంటావే, అదంతా చేయడం ఎందుకు అని నా అంతర్గురువు నాకు మళ్ళా ప్రబోధం చేసినాడు. ఆ విధంగా చేసినప్పుడు మళ్ళా నేను బ్రహ్మమాత్రంగా నిలిచిపోయినాను అని. అనుభవ రూపుడవు నీవే, అనుభవము నీదే, ఇక దేనితో అనుభవిస్తావు? కనుక ఊరుకుండడమే నీ స్వభావం అనే గురువు అనుగ్రహ రూపం ప్రబోధంతో మరలా తన సహజ స్థితిలో ఉండిపోతాడు. ఇదే గురువు అనుగ్రహం. అది ఆ విధంగా ఎంత చేస్తావు, ఎక్కడికైనా పోతావు, ఏది చేస్తావు, ఆ జ్ఞానస్వరూపమే కదా నీ స్వరూపము. నువ్వు చేసే ఏ ధ్యానం చేస్తానంటున్నావో చేసేవాడివే కదా నీవు, జ్ఞానస్వరూపుడివి అని ఎప్పుడైతే గురువు ప్రబోధం జరిగిందో అప్పుడే అన్ని వదిలేసి ఏ జ్ఞానం ఉందో జ్ఞానమాత్రంగా నిలిచిపోయి ఆ బ్రహ్మత్వంలో లయించిపోయింది. 13వ రోజు. ఒక్కొక్కప్పుడు స్వామి సన్నిధిలో ఆయన చిత్రాన్ని చూస్తున్నప్పుడు స్వామి మౌనోపదేశం జరుగుతున్నది. ఎట్లనగా మనము ఆయన వంక దృష్టి సారించినప్పుడు మన అంతరంలో విషయశూన్యమై చలనరహిత కేవల శుద్ధాత్మ ప్రకాశిత నిశ్చితానుభవం కలుగుతుంది. మనం ఏకాగ్రంగా మనముగా గురువు పటాన్ని పెట్టుకొని ఆ గురువు వైపు చూస్తూ ఉన్నామంటే ఆ చూడడంలోనే అంటే మన మనసు అనేకంగా పోతూ ఉన్నది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ పటంలో ఉన్న ఆ గురువు దగ్గరికి వచ్చి చేరింది కాబట్టి ఒక్కటిగా నిలబడింది. ఆ స్థితిలో ఎట్లా ఉంది అంటే ఏ విషయము అనుకోకుండా కేవలము ఆ గురువు ఏదో నన్ను అనుగ్రహిస్తూ ఉన్నట్టు ఆ అనుభూతి పొందుతూ ఆ స్థితిలో నిలబడిపోతుంది. ఆ విధంగా జరుగుతుంది గురువు అనుగ్రహము అని చెప్తున్నారు. ఆ స్థితిలో బహిరంతరాలలో వాక్కు మహామౌనాన్ని అనుభవిస్తుంది. వాక్కు ఇంకా పని చేయదు. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇక్కడ నిలబెడతాం, అక్కడ నిలబెడతాం, ఏం పని చేయదు. లోపల కానీ బయట కానీ ఈ శబ్దము అనేది లేకుండా పోయి నిశ్శబ్ద స్థితి ఏర్పడుతుంది. నిరాకార స్థితి, నిశ్శబ్ద స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో మొత్తం అన్ని వదిలేసి కేవలము
నిశ్శబ్దమైన బ్రహ్మస్వరూపమయ్యే నిలుస్తాం. ఆ స్థితిలో గురు రూపాత్మ ప్రబోధమే మౌనోపదేశము. అది ఆ స్థితిని అంతా కలగడానికి నాకు ఆ గురువును చూసినప్పుడు కదా, ఆ గురువు వైపు చూస్తూ ఉన్నప్పుడు కదా నాకు నా మనస్సు ప్రపంచ విషయాలన్నిటినీ వదిలేసి ఏకాగ్రంగా నిలబడింది. ఆ ఏకాగ్రంగా అక్కడ నిలబడే వాళ్ళకి నిరాకారత ఏర్పడింది కదా. ఆ నిరాకారత ఏర్పడిన దాంట్లోనే కదా నా స్వరూపము. ఏమి ధ్యానం చేస్తావు, దేన్ని ధ్యానం చేస్తావు, నేనే బ్రహ్మాన్ని కదా, నా స్వరూపమే బ్రహ్మం కదా అని విషయాన్ని అంతా వదిలేసి బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయింది. ఈ నిలిచిపోవడం అనేది గురువు యొక్క అనుగ్రహంగా భావించవాలి. ఆ స్థితిలో మన దృష్టి ఆయన మీద, ఆయన దృష్టి మన మీద రెండూ ఏకమై బాహ్యాంతరాలను మరచి ఆ స్థితిలో మహాప్రసారమైన మౌనోపదేశాన్ని అనుభవపూర్వకంగా పొందుతాము. ఆ విధంగా ఏకాగ్రత కదా, ఆయన యందు మన దృష్టి, మనల్ని ఆయన చూస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అది రెండు కలిసి ఏకాగ్రమైన స్థితిలో ఆయన నుండి ఏదో ప్రబోధం వస్తున్నట్టు, ఆ విధంగా మనం అనుభవం చేస్తూ ఉన్నట్టు ఈ అనుభవం అంతా కలుగుతుంది. అదంతా కూడా గురువు అనుగ్రహమే. ఇదే గురు ప్రసన్న రూప దృగ్దీక్ష. దీనిని పొందినవాడు జీవన్ముక్తుడు. ఆ గురువు యొక్క ప్రసన్న రూపమైన, ప్రశాంత రూపమైన మౌన దీక్ష, ఆయన చిత్రం నుండి వచ్చేటువంటి చిత్ర సందేశము అని అంటారు. ఒకటి చిత్ర సందేశము అంటే చిత్రం నుండి మనం ఎప్పుడు మన గురువు వైపు చూస్తామో ప్రశాంతంగా నిలిచి అక్కడ నుంచి కూడా మనకు ఆ గురువు మనకు సందేశాన్ని ఇస్తాడు. ఆ విధంగా వచ్చిన స్థితి అంతా కూడా నా గురువు యొక్క సందేశము అని భావించారు. 14వ రోజు జ్ఞాని ఒక్కొక్కప్పుడు ధ్యానానికి కూర్చుంటాడు. అప్పుడు తనలో అనుగ్రహ రూప గురువు నుండి, అంటే ఆత్మ నుండి ఒక ప్రబోధం వస్తుంది. అప్పుడు ఈ విధంగా భావిస్తాడు, తన వృత్తి రూపాన్ని విడుస్తాడు. ఇప్పుడు నేను అనుభవ రూపుడైతే దేనిని అనుభవిస్తాను అని గురువును ప్రశ్నిస్తాడు. లోపల ఆ గురువు దగ్గరే పోయి గురువు ఎదురుగా చూస్తూ కూర్చున్నప్పుడు ఒక ప్రశాంత స్థితిలోకి పోతాం కదా. ఆ ప్రశాంత స్థితిలోకి పోయినప్పుడు మనలోనే ఒక ప్రబోధం లాగా ఒక ప్రబోధం కలుగుతుంది. ఆ గురువు అనుగ్రహిస్తూ ఉన్నట్టు, ఆ గురువు చెప్తూ ఉన్నట్టు, మనం ఆ విధంగా చేస్తూ ఉన్నట్టు ఆ విధమైనటువంటి ప్రబోధం అంతా కలుగుతుంది. కలిగి ఆ స్థితి నుండి మెల్లగా లోపలికి పోయి ఏది అనని స్థితిలోకి వెళ్ళిపోతాడు. జవాబు: ఇప్పుడు పద్మాసనాన్ని అనుభవిస్తున్నాను, బహిరేంద్రియ నిగ్రహ రూప అనుభవాన్ని పొందాను. జవాబు: ఇప్పుడు పద్మాసనాన్ని అనుభవిస్తున్నాను. అదే ఒక గురువు దగ్గర పోయి కూర్చున్నప్పుడు పద్మాసనం వేసుకుంటాం కదా. ఎందుకు పద్మాసనం వేసుకోవాల్సి వచ్చింది? అంతటా తిరుగుతూ కూడా చేయొచ్చు కదా. లేకుండా ఒక తట్టు కూర్చొని పద్మాసనం ఎందుకు వేసుకున్నాము అంటే బహిరేంద్రియ నిగ్రహం అయింది. అంటే బయట ఇంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే ఎట్లా పోయి విషయాలు అవి ఇక్కడికి తిరగకుండా ఒక్క చోట కూర్చొని ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి ఇప్పుడు కళ్ళు మూసుకుంది. కాబట్టి ఇప్పుడు బహిరేంద్రియాలన్నీ నిగ్రహింపబడినాయి. బహిరేంద్రియ నిగ్రహ రూప అనుభవాన్ని పొందాను అని జవాబు. ఏది చూడు,
నా ఇంద్రియాలు ఏవి కదలలేదు చూడు, అన్నిటినీ నిలబెట్టేసినాను చూడు అని నాలో నన్నే మాట్లాడుకుంటూ ఇప్పుడు నాకు అన్ని ఇంద్రియాలు నిలిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను బహిరేంద్రియాలను అన్నిటినీ నిగ్రహించినాను అని. మన ప్రశ్న తరువాత అని క్వశ్చన్. మన జవాబు చలనరహిత దృష్టిని అనుభవిస్తున్నాను. అంతర్ముఖం. లోపల కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు కూడా ఇటు అటు తిప్పి దాన్ని దీన్ని చూడకుండా కళ్ళు మూసుకొని ఏ చలనము లేనటువంటి నిరాకార దృష్టిని అనుభవిస్తున్నాను. అంతర్ముఖము అంటున్నాడు. అంతర్ముఖమై. మళ్ళా తర్వాత అని క్వశ్చన్ చేసుకో. జవాబు వాక్రూప మౌనాన్ని అనుభవిస్తున్నాను. ఇది అంతర్మౌనం. ఇది గురువు అడుగుతున్నట్టు తాను చెబుతున్నట్టు అని ఇదంతా అక్కడ సంభాషణ. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నావు అని అడిగితే వాక్కు రూపాన్ని కూడా నిలబెట్టినాను చూడు, నేను ఏ మాట మాట్లాడలేదు, మాట్లాడకుండా మౌనంగా నిలిచినాను కాబట్టి నేను మా వాక్కును కూడా నిలబెట్టినాను అని ఈ విధమైన మొత్తము ధ్యాన రూప అనుభవాలన్నీ తన అనుభవ రూపాలని తాను వీటన్నిటికంటే వేరైన వాణ్ణినని, ఇవన్నీ తన ఎందే ప్రకాశించే ప్రకాశములని తాను కేవల ఉనికి రూప జ్ఞాన ప్రకాశం అనే స్థితిలో నిలిచిపోతాడు. అది ఇప్పుడు ఇవన్నీ బయట ఇంద్రియాలని గ్రహించింది, తనకు తెలియబడుతుంది. ఏమి లోపల ఇంద్రియాలను నిగ్రహించింది, తనకు తెలియబడుతుంది. ఇవన్నీ తెలియబడుతున్న స్థితిలో ఈ తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపుడినైనా నేనున్నానే జ్ఞానమాత్రంగా, నేను మాత్రము వీటన్నిటికీ ఏ సంబంధం లేకుండా, అంటే నా శరీరానికి సంబంధించిన బహిరేంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ వీటితో ఏ సంబంధం లేకుండా ఇప్పుడు కేవలం జ్ఞానమాత్రంగా నిలిచినాను. నాకు వాటితో అవసరంలే, జ్ఞానమే నా స్వరూపం కాబట్టి ఇప్పుడు నేను జ్ఞానమాత్రంగా నిలిచినాను, నా స్వరూపమందు నేను అని. ఇది కేవలం జ్ఞాన నిర్వికల్ప సమాధి. ఈ విధంగా ఆ జ్ఞానస్వరూపమై నిలిచి నిరాకారత పొంది ఇది నిరాకారమైనటువంటి నిర్వికల్ప సమాధి. ఏమిటిది అంటే కేవల జ్ఞాన నిర్వికల్ప సమాధి. అంటే నిర్వికల్పం అంటే ఏవైనా ఇంద్రియాలతో కూడినటువంటి ఆ సమాధి స్థితి కాదు. వీటన్నిటినీ నియమించిన జ్ఞానం ఏదుందో ఆ జ్ఞాన స్వరూపమైన నేను ఇంకా ఏది అనకుండా నిలబడినాను జ్ఞానమాత్రంగా. ఇది కేవలము జ్ఞానస్వరూపమైన నిర్వికల్ప సమాధి. 15వ రోజు. ఒక సమయంలో ఉన్నట్టుండి విషయాలను పూర్తిగా వదిలి ఊరుకుంటాను. అప్పుడు తనలో ప్రశ్న ఉదయిస్తుంది, విషయాన్ని వదలడం ఊరుకోవడం కూడా ఒక ప్రయత్నమే కదా అని. అట్లా కాసేపు నిలుస్తుంది. ఒక్కోసారి బయట విషయాల్లో ఉన్నప్పుడు విషయాన్ని నిలబెట్టేసేసి విషయాలు వదిలి ప్రశాంతంగా నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కూడా విషయాలను వదిలే పని అయినా ఒకటి ఉంది కదా, అదైనా చేసినావు కదా అని మళ్ళా లోపల క్వశ్చన్ వస్తుంది. ఊరుకోవడం కూడా ఒక ప్రయత్నమే కదా అని అట్లా కాసేపు నిలుస్తుంది. తర్వాత తన అనుభవమే జవాబుగా అది ప్రయత్నం వల్ల కలిగింది కాదని, అక్కడ తన సహజ తత్వమందే విషయం వచ్చింది పోయిందనే తన శాశ్వత ఆనందం సాధన సాధ్యం కాని పరిపూర్ణ ఆనంద స్థితి అనే అనుభవాన్ని పొందుతాడు. ఆ విధంగా తనలోనే క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళా దానికి సమాధానంగా నిలిచి నిరాకారంగా నిలిచి ఇది కేవలము ప్రయత్నం చేత వచ్చింది కాదు, కేవలం జ్ఞానస్వరూపుడివి నీవు కాబట్టి నీవుగా నిలిచిన స్థితి ఇది. ఏదో ఈ ఇంద్రియాల చేత కానీ ఈ మనస్సు చేత కానీ వీటి చేత కానీ పొందినది కాదు. నేనైనటువంటి
ఏ జ్ఞానము నాలో ప్రకాశిస్తుందో ఆ జ్ఞానము జ్ఞానమాత్రంగా నిలిచిన స్థితి అని ఆ విధంగా జ్ఞానంలోకి పోయి నిలిచిపోయింది. ఇదే తన స్వరూప జ్ఞప్తి అనే స్వరస నిష్ట. అది తన స్వరూప జ్ఞప్తి జ్ఞానం అంటే తన జ్ఞానంలో, అంటే తన్ను మర్చిపోకుండా, తనను మర్చిపోయి ప్రపంచం చూస్తే తాను వేరే, ప్రపంచం వేరే. కానీ దీని అంతా విడిచింది, తనను మాత్రమే జ్ఞప్తిలో పెట్టుకుంది. ఎట్లా పెట్టుకుంది? అన్ని వదిలేసింది, కేవలం జ్ఞానస్వరూపంగా మిగిలింది. ఈ జ్ఞానము నా స్వరూపం అనుకుంది, జ్ఞానమాత్రంగానే ఉంది. ఆ మరుపు రాలే. ఆ జ్ఞానము అనేది మరుపు లేకుండా జ్ఞప్తిగానే ఉండిపోయింది. ఎంతసేపు ఆ జ్ఞానంలో నిలిచినారో అంతసేపు జ్ఞానంలోనే ఉండిపోయింది, దాన్ని మరుపు రాకుండా ఆ విధంగా జ్ఞానస్వరూపంగా నిలిచిపోయింది. 16వ రోజు. ఒకప్పుడు జ్ఞాని అనుభవం బహిరంతరాలలో సమానమైన ఉనికి రూపంలో ప్రకాశిస్తుంది. ఎట్లనగా, అంతరంలో బుద్ధివృత్తిలో నేను ఫలానా పని చేస్తున్నాను, ఫలానా వాళ్ళు నా వాళ్ళు, ఆ వస్తువు నాది, ఇలాగా అంతరంలో తన భావరూప ప్రపంచ వ్యవహారానికి ఆధారమై ఉన్న తనను అస్తిత్వంలో ఈ పని చేస్తున్నాను, ఇది తింటున్నాను, స్నానం చేస్తూ ఉన్నాను అని ఆ ఉన్నాను అంటుంటుంది. ఏది ఉండి ఆ పని చేస్తుంది? ఒకవేళ నా దేహేంద్రియాదులు ఏదో ఒక పని చేస్తున్నాయి అనుకో, ఈ పని చేస్తూ ఉన్నాను, ఇది చేస్తూ ఉన్నాను, ఇది చేస్తూ ఉన్నాను అని అనుకున్నప్పుడు ఈ ఉన్నాను అన్నది ఏది? ఉన్నాను అన్నది లోపల ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ. అస్థి భాతి ప్రియం. ఎవరు? పరమాత్మ స్వరూపం. ఉండడమే పరమాత్మ యొక్క స్వరూపం. ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సు ఉందిలే, మనస్సుతో చేస్తున్నామంటే ఆ మనస్సు కొంతసేపు ఉంటుంది, కొంతసేపు మనస్సు లేకుండా పోవచ్చు. బుద్ధి కొంతసేపు పని చేయవచ్చు, బుద్ధి కొంతసేపు లేకుండా పోవచ్చు. ఈ విధంగా మనోబుద్ధి చిత్త అహంకారాలతో సహా 4 ఆయా పనులు చేయవలసినప్పుడు వస్తున్నాయి, ఆ పనులు చేస్తున్నాయి, తర్వాత పోతున్నాయి. నేను పోతున్నానా? ఆ పనులన్నిటినీ చేయిస్తుండేటువంటి జ్ఞానరూపమైన నేనున్నానే పరమాత్మగా. ఈ జ్ఞానరూపమైన నేను పోయేది ఎప్పుడైనా ఉంది అంటే నేను ఎప్పుడూ పోయేది లేదు, ఎప్పుడు ఉన్నాను. ఆ చుట్టూ అవన్నీ వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. నేను మాత్రము పోలేదు, రాలేదు, ఎప్పటికీ ప్రకాశిస్తున్నాం. ఈ జ్ఞానస్వరూపమే నా స్వరూపము అని ఆ జ్ఞానస్వరూపాన్ని చూస్తూ తన ఇంద్రియాల చేత పనులు చేపిస్తూ ఉన్నా, ఈ పనులు కొంతసేపు ఈ ఇంద్రియాలు చేస్తున్నాయి, ఈ ఇంద్రియాలు పోతున్నాయి. కానీ చూస్తూ ఉండేటువంటి జ్ఞానస్వరూపం ఉంది కదా, ఆ ఇంద్రియాలను, ఆ జ్ఞానమైనటువంటి నేను మాత్రము పోవడం లేదు, రావడం లేదు, ఎప్పుడు ప్రకాశిస్తున్నాను. ఇటువంటి జ్ఞానము నా స్వరూపము అని ఆ జ్ఞానాన్ని తన స్వరూపంగా చూస్తూ ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రపంచంలో చేయవలసిన పనులు చేస్తూ, ఈ ప్రపంచంలో చేసే పనులే నేను అనుకోకుండా ఇటు మళ్ళా తిరిగి జ్ఞానం వైపు తిరిగి జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ ఇటు 2 వైపులా చేయగలుగుతాము జ్ఞానం యొక్క అభివృద్ధిలో ఉన్నప్పుడు. జరుగుతూ ఉన్న కార్యానికి అనగా వర్తమాన వ్యవహారానికి అధిష్టానమై తన చైతన్యమే వ్యాపించి ఉన్నదన్న అనుభవజ్ఞుడై ప్రకాశిస్తాడు. అది ఆ జ్ఞానస్వరూపమైన నేను ఈ శరీరంలో ప్రకాశిస్తున్నాను. ఆ జ్ఞానస్వరూపమైన నేను వర్తమానంలో ఇప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను. ఆ ఇంద్రియాలు నా సన్నిధానంలో వాటి పనులు అవి చేస్తున్నాయి. కానీ నేను వాటిని తెలుసుకుంటూ జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాను అని తన జ్ఞానాన్ని చూస్తాడు. ప్రపంచంలో కూడా
విషయాలను చూస్తాడు. ఇది రెండుగా ఏమిటి దాని పేరు? ద్వయీభాసం. ద్వయీభాసం అంటే రెండు పనులు ఒక్కసారి చేయగలడు. అది కూడా ఉపమానం కూడా ఉంది పంచదశలో. ఏం చెప్తాడు? రెండు పనులు ఎట్లా చేస్తాడు ఒక్కసారి అంటే, బాగా మండుటెండలో ఉన్నప్పుడు ఒక నీళ్ళల్లో పోయి శరీరం నిలబడి ఉంటుంది, స్నానానికి పోతాడు కదా, కింద నీటి చలవను గ్రహిస్తున్నాడు, పైన ఎండను గ్రహిస్తున్నాడు. రెండు ఒక మనిషే కదా గ్రహిస్తుండేటువంటి వాడు. ఈ ఎండను తీవ్రాన్ని గ్రహిస్తున్నాడు, కింద ఉండే నీటి చలవను గ్రహిస్తున్నాడు కదా. ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు ఇటు ప్రపంచ విషయాన్ని చూస్తూ ఉంటాడు, వాటికి ఆధారమైన తన పరమాత్మ స్థితిని చూచుకుంటూ ఉంటాడు. రెండూ చేయగలుగుతాడు జ్ఞాని అని వస్తుంది పంచదశిలో. జ్ఞానికి ద్వయీభావం ఉంది. ద్వయీభావం ఉంది అనగా ఈ విధంగా బయట కూడా వ్యాపకుడై బహిరంతరాలలో తన సహజమైన ఉనికితో ఆనందిస్తాడు. ఇదే బాహ్యాభ్యంతర సహజ స్థితి. తను ఏ పని చేస్తున్నా బయటనే ఉన్నాడని చెప్పడానికి లేదు. బయట ఇంద్రియాలతో పని చేయిస్తూ ఉంటాడు, అంతరంలో తన పరమాత్మ స్థితిలో ఉండి తన పరమాత్మ స్థితిని ఆనందిస్తూ ఉంటాడు. ఆ విధంగా రెండూ చేయగలుగుతాడు జ్ఞాని అయినటువంటి వాడు అని చెప్తుంది. అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసాం